ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్. ఈ రోజు శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ నందు ప్రెసిడెంట్ గా పూడి వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్ గా మల్లికార్జునయ్య, జనరల్ సెక్రటరీగా తులసిరాం, జాయింట్ సెక్రటరీగా నాగరాజు, ట్రెజరర్ గా మునిశేఖర్, లేడీ రిప్రజెంటేటివ్ గా సునీత, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ మీర్జావలి, కిరణ్ కుమార్, సుభాష్ కుమార్ ఎన్నికైనట్లు ఎలక్షన్ ఆఫీసర్ ఈ రోజు వారికి పత్రాలు అందజేశారు. ఆ తర్వాత శ్రీకాళహస్తిలో ఉన్న జడ్జిను కలవడం జరిగింది. డిసెంబర్ నెల నుంచి మార్చి నెల 31 వరకు ఎన్నికల్ని శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎలక్షన్ ఆఫీసర్గా ఏఎల్ గిరిబాబు, నన్ను, పి పార్థసారథి మరియు పి భాస్కర్ కూడా జరిగింది. దానికి అనుగుణంగా మేము ఎలక్షన్ 136 మంది సభ్యులు 150 రూపాయలు ఎక్కడ సభ్యులు కట్టినారు. అందరూ వాళ్ళకి దాని ప్రకారం ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 17వ తేదీన పోలింగ్ నమోదుకి డిక్లేర్ చేయడం జరిగింది. 18వ తారీఖున స్క్రూటినీ, 19 స్క్రూటినీలో ఒక నామినేషన్ తిరస్కరించబడింది సరిగ్గా కారణాలు లేకపోవడం వల్ల. అదే విధంగా విత్డ్రా రోజు ఒక నామినేషన్ డ్యూటీ మెంబర్ నామినేషన్ విత్డ్రా చేసుకోవడం జరిగింది ఉదయ్ కుమార్. అనుగుణంగా పోటీ లేని సందర్భంగా వీళ్ళందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రెసిడెంట్ గా పూడి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గా వి మల్లికార్జునయ్య, జనరల్ సెక్రటరీ గా తులసిరాం, జాయింట్ సెక్రటరీ గా బిఎన్ నాగరాజు, ట్రెజరర్ గా టి మునిశేఖర్, లేడీ రిప్రజెంటేటివ్ గా శ్రీమతి టి సునీత గారు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా వి మీర్జాన్ సార్, అదేవిధంగా కె కిరణ్ కుమార్, ఎం సుభాష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఆ విషయం బార్ సభ్యుల మధ్య నిర్ణయించి నోటీస్ బోర్డు చేస్తాం. వాళ్ళకి అందరికీ వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది. ఇంకా ఈ డిసెంబర్ నుంచి ఇక్కడి నుంచి 31వ తేదీ లోపల వాళ్ళు పరిపాలనకు వాళ్ళు కొనసాగించుకోవచ్చు. అదే విధంగా 31వ తేదీ లోపల మార్చిలో వాళ్ళు జనరల్ బాడీ మీటింగ్ కాల్పాటు చేసి కొత్త ఎలక్షన్ నిర్మించుకొని 2026-27 సంబంధించి ఎలక్షన్ వాళ్ళు జరిపించాలని అందరూ చెప్పాను. దాని సందర్భంగా కార్పొరేషన్ ఎన్నికల్ని 2025-26 సంవత్సరం సంబంధించి డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వీళ్ళకి పోటీగా ఎటువంటి నామినేషన్ లేదు. స్పెసిఫిక్ అయింది కాబట్టి వీళ్ళందరూ ఈరోజు ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా పూడి వెంకటేశ్వర గారు, వైస్ ప్రెసిడెంట్ గా పి మల్లికార్జున గారు, జనరల్ సెక్రటరీ గా తులసిరాం గారు, జాయింట్ సెక్రటరీ గా కెఎన్ నాగరాజు గారు, ట్రెజరర్ గా కె మునిశేఖర్ గారు, లేడీ రిప్రజెంటేటివ్ గా శ్రీమతి సునీత గారు, అదే విధంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా కె కిరణ్ కుమార్ గారు, కె సుభాష్ కుమార్ గారు, వాళ్ళు ఎన్నికైనారు. ఎన్నికైనారు ఈరోజు డిక్లేర్ చేస్తూ ఈరోజు తెలుస్తున్నాను. మీకందరికీ కూడా ఈరోజు మీ సమక్షంలో